Hello everyone, this is Akshita. I am teaching class 7 social chapter 9 handcrafts and handlooms. పార్ట్ 1 వీడియోని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో అందులో ఉన్నటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జాంపుల్ మనం ఎటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నామంటే బాస్కెట్ మేకర్స్. సో అలాగే పోలయ్ అనేటువంటి బాస్కెట్ మేకర్ తన యొక్క లైఫ్ అంటే అలాంటి లైఫ్ని సిచ్యువేషన్ అనుభవిస్తున్నటువంటి డిఫరెంట్ బాస్కెట్ మేకర్స్ యొక్క ప్రాబ్లమ్స్ని మనం డిస్కస్ చేసుకున్నాం. వాళ్ళ యొక్క లైఫ్ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయో చూసాం. సో పార్ట్ 2లో మనం హ్యాండ్లూమ్ వీవర్స్ ఇన్ పోచంపల్లి శారీస్ మీరు వినే ఉంటారు. అండ్ నెక్స్ట్ ఈ పోచంపల్లి శారీస్ వచ్చేసి చాలా వరకు ఫేమస్ అనే చెప్పుకోవచ్చు, వన్ ఆఫ్ ద ఫేమస్ అనమాట. సరే, ఈ పోచంపల్లిలో హ్యాండ్లూమ్ వీవర్స్ ఏ విధంగా ఉన్నారో చూద్దాం. పోచంపల్లి అనేటువంటిది ఒక విలేజ్. సో ఆ విలేజ్ నేమ్ తీసుకొని మనం యూజ్ చేసేటువంటి శారీస్ నేమ్ కూడా పోచంపల్లి అని పెట్టారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన అనంతపూర్లో ధర్మవరం చీరలు అంటూ ఉంటారు. సో ఆ విధంగా పోచంపల్లి శారీస్ అనమాట. సరే, ఆ శారీసే కాకుండా ఆ విలేజ్లో ఉన్నటువంటి హ్యాండ్లూమ్ వీవర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. పోచంపల్లి ఈజ్ ఏ స్మాల్ టౌన్ ఇన్ నల్గొండ డిస్టిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్. The weavers here produce unique sarees called Ikkat sarees, which are world famous. Ikkat is a term used for the particular style in which cloth is dyed, often also referred to Bandini or Pochampalli itself. So, పోచంపల్లి అనేది ఒక చిన్న పట్టణం అన్నమాట. ఎక్కడ ఉంది అంటే నల్గొండ డిస్టిక్ అన్నమాట. సో ఈ నల్గొండ డిస్టిక్ ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లో. సరే, ఇక్కడ వీవర్స్ ఉంటారు కదా, మగ్గం వేసేవాళ్ళు. వీళ్ళు ప్రొడ్యూస్ చేసేటువంటి శారీస్ ఏంటి అంటే చాలా యూనిక్ శారీస్. వీటినే మనం ఇక్కత్ శారీస్ అని అంటాం. చాలా ఫేమస్ అయినటువంటి శారీస్, నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, వరల్డ్ ఫేమస్ శారీస్ అనమాట. సో ఇక్కడ ఇక్కత్ అనేటువంటి వర్డ్ ఉంది కదా, ఇది ఏంటి అంటే ఒక పర్టికులర్ స్టైల్. మనం యూజ్ చేసేటువంటి క్లాత్ ఉంటుంది కదా, డైడ్ చేసినటువంటి క్లాత్ని, ఇందులో చాలా పర్టికులర్ స్టైల్ కలిగి ఉంటుంది కాబట్టి దీన్నే మనం ఇక్కత్ అని కూడా అంటాం. సో ఇక్కత్నే కాకుండా దీన్ని బందిని అని అనొచ్చు, లేదా పోచంపల్లి అని కూడా అనొచ్చు. ఇందాక నేను చెప్పాను కదా, పోచంపల్లి శారీస్ అంటారు లేదా ఇక్కత్ అని కూడా అంటారు. సో మనం ఎక్కువగా మాట్లాడుకునేది పోచంపల్లి అంటూ ఉంటాం, కొంతమంది ఇక్కత్ అని కూడా అంటారు. సో వరల్డ్ ఫేమస్ క్లాత్ అనమాట ఇది. దే ఆర్ హై క్వాలిటీ సిల్క్ శారీస్ కంటైనింగ్ సింపుల్ జామెట్రికల్ డిజైన్స్ అండ్ అవైలబుల్ మోస్ట్లీ ఇన్ 3 కలర్స్ అండ్ షేడ్స్. There are nearly 10,000 weaving families in 100 surrounding villages doing this craft. సో ఈ సిల్క్ శారీ యొక్క క్వాలిటీ ఎలా ఉంటుందో చాలా హైగా మంచి క్వాలిటీ అనమాట. ఇందులో యూజ్ చేసేటువంటి డిజైన్స్ ఏవి అంటే చాలా సింపుల్ జామెట్రికల్ డిజైన్స్ యూజ్ చేస్తారు. సో ఇక్కడ మనకు అవైలబుల్గా ఉన్నటువంటి కలర్స్ ఎక్కువగా ఏంటి అంటే 3 కలర్స్ ఉంటాయి, అలాగే వాటి యొక్క షేడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ వ్యూ చేసేటువంటి ఫ్యామిలీస్ కూడా చాలా వరకు 10,000ల్లో ఉన్నారనమాట నియర్లీ. అంటే ఆ విలేజెస్లో ఆ విలేజ్ సరౌండింగ్ చూసుకుంటే నియర్గా దగ్గరగా 1000 వీవింగ్ ఫ్యామిలీస్ కూడా అక్కడ ఉంటున్నాయి. దేని మీద బేస్ చేసుకొని? హ్యాండ్లూమ్ని బేస్ చేసుకొని. వాట్ టైప్ ఆఫ్ హ్యాండ్లూము? ఇక్కత్ బేస్డ్ హ్యాండ్లూమ్స్ అనమాట. అంటే ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి శారీస్ ఏంటి? ఇక్కత్ క్లాత్. Pochampalli sarees have a unique design and color quite distinct from other silk sarees. సో ఇక్కడ పోచంపల్లి శారీసే యూనిక్ డిజైన్ అని చెప్పుకున్నాం. ఇక్కత్ ఈజ్ ఏ యూనిక్ డిజైన్ విచ్ ఈజ్ వరల్డ్ ఫేమస్ అని చెప్పుకున్నాం కదా. ఎస్ అనమాట. సో యూనిక్ డిజైన్స్ ఉంటాయి, అలాగే కలర్ కూడా యూనిక్గానే ఉంటుంది. అంటే మామూలుగా మనం చెప్పుకున్నటువంటి సిల్క్ శారీస్తో పోల్చుకున్నట్టయితే పోచంపల్లి శారీస్ చాలా యూనిక్గా ఉంటాయి. దట్ ఈజ్ వై ఇట్ ఈస్ ద ఫస్ట్ హ్యాండ్లూమ్ క్లాత్ ప్యాటర్న్ ఇన్ ఇండియా. అందుకనే మన భారతదేశంలో ఫస్ట్ హ్యాండ్లూమ్ క్లాత్ ప్యాటర్న్ అని కూడా అంటారు. దిస్ మీన్స్ no other handloom saree producers in the world can sell sarees in the name of Pochampalli Ikkat sarees. Only those produced in Pochampalli and its surrounding villages can be sold with this brand name. These sarees are sold in India and abroad at high prices. So ఎక్కడ కూడా లేరన్నమాట మన ప్రపంచంలో చూసుకున్నట్టయితే వీళ్ళు కాకుండా
ఎటువంటి అదర్ హ్యాండ్లూమ్ శారీ ప్రొడ్యూసర్స్ కూడా లేరనమాట. ఎవరితో పోల్చుకున్నట్టయితే పోచంపల్లి ఇక్కత్ శారీస్ నేసే వాళ్ళతో పోల్చుకుంటే. సో ఇక్కడ పోచంపల్లిలో ఉండేటువంటి ఈ మెంబర్స్ ఉంటారు కదా, వీళ్ళు మాత్రమే ఇటువంటి శారీస్ని మగ్గం చేస్తారనమాట, అంటే వీవ్ చేయగలరు. అలాగే వీళ్ళకు పెట్టేటువంటి ఇటువంటి శారీస్కి పెట్టేటువంటి బ్రాండ్ నేమ్ ఏంటి, పోచంపల్లి అని పెట్టి బ్రాండ్ నేమ్ పెట్టి అమ్ముతారనమాట. సో వీటికి కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే వరల్డ్ ఫేమస్ అని చెప్పుకున్నాం కదా ఇక్కత్ శారీస్. సో దట్స్ వై. టు మేక్ సిల్క్ శారీస్ యూ నీడ్ రా మెటీరియల్ లైక్ సిల్క్ యార్న్, కలర్స్, కాటన్ థ్రెడ్. మనకు సిల్క్ శారీస్ని తయారు చేయాలంటే మనకు రా మెటీరియల్స్ కావాల్సిందే. ఎటువంటి రా మెటీరియల్స్, సిల్క్ యార్న్ కావాలి, అండ్ నెక్స్ట్ వాటికి కావాల్సినటువంటి కలర్స్ కావాలి, అలాగే కాటన్ థ్రెడ్ కూడా కావాలి. దీస్ ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్ బై వీవర్స్, దే బై దెమ్ ఫ్రమ్ ద మార్కెట్. కానీ వీటన్నిటిని వీవర్సే ప్రొడ్యూస్ చేస్తారా అంటే లేదు, మార్కెట్ నుంచి కొంటారనమాట. Silk worms from which silk yarn is made grow on mulberry leaves. Rearing of silkworm is taken up by small farmers. Cotton is produced in farms and is made into thread either in factories or as a household craft. Colors are often made in factories. Weavers buy yarn and colors from the market. So ఇక్కడ సిల్క్ వామ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, సిల్క్ వామ్స్ని బేస్ చేసుకొని మనం సిల్క్ యార్న్ని తయారు చేస్తాము. సో ఇవి ఎక్కడ పెరుగుతాయి అంటే మల్బరీ లీవ్స్ మీద పెరుగుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనం సిల్క్ యార్న్ని, అండ్ నెక్స్ట్ ఈ సిల్క్ యార్న్ని మనం స్మాల్ ఫార్మర్స్ నుంచి రేర్ చేస్తూ ఉంటాము. అలాగే కాటన్ మనకి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందంటే ఫామ్లో. సో ఇక్కడ ఈ ప్రొడ్యూస్ అయినటువంటి ఫామ్ని ఫ్యాక్టరీస్కి తరలించడమో లేదా హౌస్ హోల్డ్ క్రాఫ్ట్ చేయడమో ఆ విధంగా మనకు ప్రొడక్షన్ ఇస్తూ ఉంటారు. అలాగే కలర్స్ ఎక్కడ అవైలబుల్గా ఉంటాయంటే ఫ్యాక్టరీస్లో. సో ఈ విధంగా సిల్క్ యార్న్ని అండ్ నెక్స్ట్ కలర్స్ని, కాటన్ని, వీటన్నిటిని కూడా మార్కెట్ నుంచి వీవర్స్ కొని తెచ్చుకుంటారు. టూల్స్. వీవర్స్ ఓన్ ద వుడెన్ లూమ్ విచ్ ఈస్ ద మెయిన్ టూల్ ఫర్ వీవింగ్. సరే, ఇప్పుడు వీవింగ్ చేయాలంటే మనకు ఖచ్చితంగా ఏముండాలి, వుడెన్ లూమ్ చూసే ఉంటారు మీరు. సో వుడెన్ వూల్ లేకున్నట్టయితే మనం వీవ్ చేయగలమంటే నో. కాబట్టి మనకు కావాల్సినటువంటి మెయిన్ టూల్ ఏంటి, వుడెన్ లూమ్ అనమాట. దేనికి, వీవింగ్ చేయడానికి. అపార్ట్ ఫ్రమ్ ఇట్ దే ఆల్సో యూజ్ స్మాల్ నైవ్స్. ఫర్ వీవర్స్ ఇట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ టు నో ద డిజైన్ ప్లాన్ టు మేక్ ఇన్ ద శారీ. సో ఈ వుడెన్ లూమే కాకుండా వాళ్ళు ఇంకా చిన్న చిన్న కత్తుల్ని కూడా వాడతారన్నమాట. మనం వాడేటువంటి కూరగాయలు కోసేటువంటి కత్తులు కాదండి. హ్యాండ్లూమ్కి అంటే ఈ వుడెన్ లూమ్ టూల్తో పాటు ఇంకా అదర్ స్మాల్ నైఫ్స్ని కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్, వీవర్స్ ఉంటే సరిపోతుందా అంటే నో. వీవర్స్కు వీవ్ చేసేటువంటి సర్టెన్ డిజైన్స్ తెలిసి ఉండాలి, అండ్ నెక్స్ట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తెలిసి ఉండాలి. సో ఇవన్నీ తెలిస్తేనే కదా మనకు ఒక యూనిక్ శారీ అనేది వచ్చేది. సో ఆ విధంగా అన్నమాట. ఇఫ్ యూ లుక్ అట్ ఎ శారీ యూ విల్ నోటీస్ దట్ దెర్ ఆర్ వెరీ ఇంట్రికేట్ డిజైన్స్ ఆన్ దెమ్. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో 10 చీరలు ఉంటాయి అనుకోండి. పట్టు చీరలు ఉంటాయి, కాటన్ శారీస్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ ఇక్కత్ శారీస్ ఉంటాయి, ఇంకా సమ్ డిఫరెంట్ ఈ మధ్య ఫ్యాన్సీ శారీస్ కూడా వస్తున్నాయి. ఇవన్నిటిని కంపేర్ చూసుకోండి. వాటి మీద ఉన్నటువంటి డిజైన్స్ చూడండి, కలర్స్ చూడండి, వేసినటువంటి ప్యాటర్న్ చూడండి, ఎంత యూనిక్గా ఉంటాయంటే. సేమ్గా ఉంటాయంటే నో, మనం సేమ్ క్లాత్ సేమ్ డిజైన్ కొంటే సేమ్గా ఉంటాయి. బట్ నేను చెప్తున్నటువంటిది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్, సిల్క్ శారీస్, కాటన్ శారీస్, ఇక్కత్ శారీస్, ఈ విధంగా చెప్పుకుంటున్నా. సో ఈ విధంగా చూసుకుంటే అందులో ఉన్నటువంటి ఆ ట్రాన్స్పరెంట్ క్లాత్ ఉంటుందా, లేదా మనకు ట్రాన్స్లూటెంట్ క్లాత్ ఉంటుందా, అలాగే డిజైన్స్ ఎలా ఉంటాయి, ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అండ్ నెక్స్ట్ వాళ్ళు సాగదీసేటువంటి క్లాత్ని యూజ్ చేశారా, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు డిజైన్స్ని కూడా చాలా క్లారిటీగా ఇంట్రికేట్ చేసి ఉంచుకోవాలి. దీస్ డిజైన్స్ ఆర్ మార్క్డ్ ఆన్ స్పెషల్ షీట్స్ ఆఫ్ పేపర్ విత్ స్పెసిఫిక్ నొటేషన్స్. సో అలాగే ఇటువంటి డిజైన్స్ని కూడా వాళ్ళు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఇక్కడ పేపర్ షీట్స్ మీద.
వీవర్స్ ఫాలో దెమ్ వితౌట్ మేకింగ్ ఎర్రర్స్. సో ఎటువంటి తప్పులు లేకుండా వీవర్స్ వాటిని నీట్గా వీవ్ చేయాలన్నమాట. విత్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ దే ఈవెన్ డెవలప్ న్యూ డిజైన్స్. సో మన హ్యాండ్ రైటింగ్ ఈరోజు బాగాలేదనుకుంటే రాస్తూ ఉంటే నెక్స్ట్ వచ్చేలోపు చాలా బాగుంటుంది. అంటే ఈ విధంగా మనం కంటిన్యూషన్ చేసుకుంటుంటే మన హ్యాండ్ రైటింగ్ మనకు తెలియకుండానే ఇంకా పర్ఫెక్ట్గా పడుతుంది అనమాట. అంటే ఆ విధంగానే ఇక్కడ వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా వీవ్ చేస్తున్నారు కాబట్టి వీవింగ్ చేయడంలో డిఫరెంట్ డిజైన్స్, కొత్త డిజైన్స్ ఈ విధంగా వాళ్ళకు ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతూనే ఉంటాయి. లుక్ అట్ ఎ శారీ అండ్ డ్రా ఎనీ ఆఫ్ ద కామన్ డిజైన్స్ ఆన్ దెమ్ ఇన్ ద బాక్స్ బిలో. సరే, ఏదైనా ఒక శారీని చూసుకొని అందులో ఉన్నటువంటి కామన్ డిజైన్స్ ఉంటాయి కదా, వాటిని ఈ బాక్స్లో డ్రా చేయమంటున్నారు. స్టేజెస్ ఆఫ్ వీవింగ్ ఏ శారీ. సో ఒక శారీని వీవ్ చేస్తుంటారనమాట. అంటే అందులో ఉన్నటువంటి స్టేజెస్ ఏ విధంగా ఉంటాయో చూద్దామా. దెర్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ మేకింగ్ ద శారీ. శారీని తయారు చేయాలంటే డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. ద ఫస్ట్ ఆఫ్ దిస్ ఈజ్ ప్రిపేరింగ్ ద యార్న్. ముందుగా మనకు శారీ తయారు కావాలంటే మనం యార్న్ని ప్రిపేర్ చేసుకోవాలి. అది ఫస్ట్ స్టేజ్ అనమాట. సిల్క్ యార్న్ ఈజ్ wound ఆన్ ఏ బాబిన్. దీస్ యాన్స్ ఆర్ దెన్ మార్క్డ్ విత్ ద డిజైన్స్. ముందుగా మనకు కావాల్సినటువంటి సిల్క్ యాన్ని బాబిన్లోకి ఊండ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ యాన్స్ని మనం మార్క్ చేసుకోవాలి డిఫరెంట్ డిజైన్స్ని బేస్ చేసుకొని. దీస్ మార్కింగ్స్ ఆఫ్ ద డిజైన్స్ హెల్ప్ దెమ్ టు ఐడెంటిఫై వాట్ కలర్స్ నీడ్ టు బి డైడ్ ఇన్ టు విచ్ పార్ట్ ఆఫ్ ద యాన్. సో ఇక్కడ మనం యార్న్ మీద మార్క్ చేసుకొని ఉంటాం కదా. సో ఈ డిజైన్స్ యొక్క మార్కింగ్స్ ఎందుకు హెల్ప్ అవుతాయంటే మనం ఎటువంటి కలర్స్ని డై చేయాలి, అంటే ఎటువంటి డిజైన్స్ని ఇటువంటి యార్న్లో మనం వేయాలి అని చెప్పి మనకు ఒక ఐడెంటిఫైగా గుర్తుంటుంది. డైయింగ్ ద యార్న్ ఈజ్ ఏ లాంగ్ రిపీటెడ్ ప్రాసెస్. ఇప్పుడు మనం యార్న్ని డై చేయాలంటే ఇది చాలా రిపీటెడ్ ప్రాసెస్ అనమాట. ఒక్కసారికే డైయింగ్ చేసి సరిపోతుందా అంటే నో. ఈచ్ కలర్ నీడ్స్ టు బి డన్ సపరేట్లీ అండ్ డ్రైడ్ వన్ ఆఫ్టర్ ద అదర్. అంటే ఒక్కొక్క యార్న్ని మనం చాలా సపరేట్గా డై చేయాలన్నమాట. అంటే ఒక్కొక్కటి తర్వాత ఈ విధంగా డై చేసిన తర్వాత దాన్ని ఎండబెట్టాలి. ఓన్లీ వెన్ ద కలరింగ్ ఈజ్ కంప్లీటెడ్ ద థ్రెడ్ కెన్ బి యూజ్డ్ ఫర్ వీవింగ్. ఎప్పుడైతే వీటికి కలరింగ్ చేస్తామో అంటే డై చేస్తామో అప్పుడే మనం వీవ్ చేయడానికి యూజ్ చేయాలి ఇటువంటి థ్రెడ్స్ని. డైయింగ్ యార్న్. సరే, ఈ యార్న్ ఏ విధంగా డై చేస్తారో చూద్దాం. ఫర్ డైయింగ్ ద సిల్క్ యార్న్ ఈజ్ టేకన్ ఆఫ్ బట్ వెన్ డ్రై ఇట్ ఈజ్ అగైన్ స్ట్రెచ్డ్, పార్ట్లీ ఓపెన్ అండ్ టైడ్ అగైన్ ఫర్ డైయింగ్. ఏ ప్రాసెస్ రిపీటెడ్ సెవరల్ టైమ్స్. సో ఇప్పుడు మనం డై చేసింటాం కదా, ఆ యార్న్ మళ్ళీ తీసుకుంటాం అనమాట. అంటే ఎప్పుడైతే ఇది డ్రై అవుతుందో మళ్ళీ స్ట్రెచ్డ్గా అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ రిపీటెడ్గా జరుగుతూనే ఉంటుంది. దేని యొక్క ప్రాసెస్? డైయింగ్ ప్రాసెస్ అనమాట. ఫర్ మేకింగ్ శారీస్ ఇన్ డిఫరెంట్ కలర్స్ అండ్ షేడ్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ డైయింగ్ ఆర్ ఫాలోడ్. ఇప్పుడు మనకు డిఫరెంట్ కలర్స్లో శారీస్ కావాలి అనుకుంటే డై చేసేటువంటి మెథడ్స్ కూడా డిఫరెంట్గా ఫాలో అవ్వాలన్నమాట. ద రెడ్ అండ్ బ్రౌన్ షేడ్స్ బిట్వీన్ వైట్ అండ్ బ్లాక్ ఆర్ అచీవ్డ్ యూజింగ్ అలిజరిన్ డైస్. సరే, ఇప్పుడు మనకు రెడ్ అండ్ బ్రౌన్ షేడ్స్ ఎక్కడ వైట్ అండ్ బ్లాక్ మధ్య కావాలనుకుంటే మనం అలిజరిన్ డైస్ని యూజ్ చేయాలన్నమాట. For this, the yarn is first soaked in a mixture of castor oil and alkaline earth, then dried again, soaked, dipped in alizarin paste, and finally boiled. It becomes red. For the brown shades, iron fillings are added to the color. Dissolving iron fillings in vinegar produces black color. చూడండి ఎంత ప్రాసెస్ ఇక్కడ ఉందో. అంటే మనకు ముందుగా యార్న్ అనేది ఈ క్యాస్టర్ ఆయిల్ అలాగే అల్కలైన్ అర్త్ అనేటువంటి మిక్చర్లో ముందు బాగా నానబెట్టాలన్నమాట. సో నానబెట్టిన తర్వాత దీన్ని డ్రై చేయాలి, అంటే ఎండబెట్టాలి. మళ్ళీ అగైన్ నానబెట్టాలి. మళ్ళీ ఈ విధంగా నానబెట్టిన దాన్ని అలిజరిన్ పేస్ట్ ఉంటుంది కదా, సో దాంట్లో డిప్ చేసి ఫైనల్గా మనం ఏం చేయాలి,
బాయిల్ చేస్తే రెడ్ కలర్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు బ్రౌన్ షేడ్స్ రావాలని చెప్పుకున్నాం. బ్రౌన్ షేడ్స్ రావాలంటే ఈ కలర్కు ఐరన్ ఫిల్లింగ్స్ని యాడ్ చేయాలన్నమాట. సో ఎప్పుడైతే వెనిగర్లో మనం ఐరన్ ఫిల్లింగ్స్ని వేసి డిజాల్వ్ చేస్తామో అప్పుడు బ్లాక్ కలర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ విధంగా డైయింగ్ అనేటువంటి ప్రాసెస్ జరుగుతుందన్నమాట. ర్యాప్ అండ్ వెఫ్ట్. సో ఈ గురించి అంటే ఈ ర్యాప్ అండ్ వెఫ్ట్ గురించి మనం ఇంతకుముందు లెసన్లోనే డిస్కస్ చేసుకున్నాం, ప్రీవియస్ లెసన్లో. అంటే ఇక్కడ మనకు వచ్చేటువంటి ఉలెన్ క్లాస్ ఉంటాయి కదా, అంటే ఫ్యాబ్రిక్ గురించి డిస్కస్ చేసుకున్నటువంటి లెసన్లో సైన్స్లో అనుకుంటా. సో ఆ లెసన్లో మనము ర్యాప్ అండ్ వెఫ్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే ఇక్కడ ఉలెన్ అనేది ఏ విధంగా మనకు వీవ్ చేసి అమ్ముతుంటారో, అంటే ఉలెన్ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది చూసారా, కొన్ని స్ట్రెచ్ కావు. అంటే వీళ్ళు నేసేటువంటి ఏమంటారు పద్ధతి, మెథడ్ అన్నమాట. అంటే టాప్ టు బాటమ్ థ్రెడ్స్ అనేవి సైడ్ వేస్కు తిరిగితే దాన్ని మనం ఏమంటాము, ర్యాప్ అంటాము. సో వెఫ్ట్ వచ్చేసి ఇది లెఫ్ట్ టు రైట్ మనకు వెళ్తూ ఉంటుంది. సో దీన్నే ఏమంటామంటే వెఫ్ట్ అంటామన్నమాట. సరే చూద్దాం. You will notice that cloth has threads passing from top to bottom and sideways, something like this ash. Wrap is the yarn that goes from top to bottom and wefts are the yarns that go from left to right. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేసుకున్నటువంటి క్లాత్లో చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక దారమేమో పైనుంచి కింద వరకు వస్తుంది, ఇంకొక దారమేమో లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ పోతూ ఉంటుంది. సో ఈ విధంగా బేస్ చేసుకున్నట్టయితే మనం వాడేటువంటి ఈ మెథడ్లో మనకి ఎలా కనిపిస్తుందంటే యాష్ ఎలా అయితే ఉంటుందో అలా అనమాట. అంటే ఇప్పుడు యాష్లో టాప్ టు బాటమ్ ఉన్నాయి కదా, వాటిని మనం ఏమంటాము అంటే ర్యాప్ అనమాట, అంటే వ్యాప్ అంటాం. అండ్ నెక్స్ట్ ఈ ప్యారలల్ లైన్స్ మాదిరిగా కనిపిస్తున్నాయి చూడండి, అంటే లెఫ్ట్ టు రైట్కి. సో వీటిని మనం ఏమంటామంటే వెవ్స్ అంటాం అనమాట. సరే చూద్దాం. ఈ డయాగ్రామ్ను చూసినట్టయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ మనకు టాప్ నుంచి బాటమ్ వరకు ఈ విధంగా వస్తుంది, టాప్ నుంచి బాటమ్ వరకు, వీటిని వ్యాప్ అంటాం. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి వస్తుంది మన క్లాత్ ఇదనమాట. అంటే మన క్లాత్లో చాలా మ్యాక్సిమైజ్ చేసి మనకు చూపిస్తున్నారు, దీన్ని మనం ఏమంటాం వెఫ్స్ అంటాం. Let us look at the account of a visit to a weaver's house in Pochampalli to know more about ఇక్కత్ క్లాత్ మెటీరియల్స్. సరే, పోచంపల్లిలో ఉన్నటువంటి వీవర్స్ హౌస్ని మనం ఒకసారి విజిట్ చేసినట్టయితే ఇంకా ఇక్కత్ క్లాత్ మెటీరియల్స్ గురించి ఇంకా చాలా క్లియర్గా తెలుసుకుందాం. మరి జగత్తయ్య ఈజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ పోచంపల్లి. జగతయ్య అనేటువంటి ఒక పర్సన్ వచ్చేసి పోచంపల్లిలో నివసిస్తుంటాడు. ఆల్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్, హీ ఈజ్ వైఫ్, సన్ అండ్ డాటర్ ఇన్ లా వర్క్ యాజ్ వీవర్స్. సో తన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు, తన వైఫ్, అలాగే తన కొడుకు, తన కోడలు కూడా వీవర్ అంటే వీవింగ్నే చేస్తారనమాట. When we visited his house, we found all members in the family engaged in different tasks. సో ఇక్కడ మన ప్రింట్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడికి వెళ్ళారనమాట. ఎక్కడికి అంటే పోచంపల్లికి విజిట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి జగతయ్య అనేటువంటి ఫ్యామిలీ పర్సన్కు వెళ్తే ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మొత్తం ఏం చేస్తున్నారంట, ఈ వీవింగ్కు సంబంధించినటువంటి డిఫరెంట్ టాస్క్ చేస్తున్నారు. While he was winding yarn, his son Murali was engaged in weaving on the maggam set up in the inside house. సో ఇక్కడ ఈ జగతయ్య విండింగ్ని యాన్ చేస్తున్నాడు అనమాట. తన కొడుకు అనేటువంటి మురళి ఏం చేస్తున్నాడంటే ఈ మగ్గం సెటప్ మీద, ఇంట్లో మగ్గం సెటప్ మీద వీవ్ చేస్తూ ఉన్నాడు. Other tools such as chitkasu is a curved frame made for weft ikat with pegs on which the weft threads are grouped and tied for dyeing. Panni, achu, thread and rubber tubing
వర్ యూజ్డ్ టు గో డిఫరెంట్ టాస్క్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఇక్కత్ శారీస్. సో ఇక్కడ మనకు టూల్స్ కావాలి అని చెప్పుకున్నాం. నాట్ ఓన్లీ వుడెన్ లూమ్ అంటే మగ్గం వేసేటువంటి మషిన్ ఉంటే సరిపోతుందా, మషిన్ అనకూడదు దీన్ని. సో టూల్ అనే చెప్పాలి. సో ఈ పరికరం ఉంటే సరిపోతుందా అంటే దీనికి కావాల్సినటువంటి టూల్స్ కూడా కావాలి. అండ్ నెక్స్ట్ పన్ని అంటే రీడ్ అనమాట, అచ్చు, అలాగే రబ్బర్ కావాలి, అండ్ నెక్స్ట్ థ్రెడ్ కావాలి. వీటన్నిటిని యూజ్ చేసే మనం ఇక్కత్ శారీస్ని ప్రొడ్యూస్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టూల్స్ ఆర్ మేడ్ ఆఫ్ వుడ్. అంటే ఈ వుడెన్ లూమ్ అంటే వీవింగ్ చేసేటువంటి ప్రాసెస్లో యూజ్ చేసేటువంటి టూల్స్ మొత్తం దేంతో తయారు చేసి ఉంటారంటే వుడ్తో తయారు చేసి ఉంటారనమాట. సిన్స్ హీ హ్యాస్ బికమ్ ఓల్డ్, జగతయ్య స్పెండ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెండింగ్ అర్న్ అండ్ ఈజ్ సన్ వీవ్స్ ఆన్ ద లూమ్. సో ఇతను చాలా ఓల్డ్ పర్సన్ కావడం వల్ల జగతయ్య తన యొక్క టైంని మొత్తం ఏ విధంగా స్పెండ్ చేస్తాడంటే యార్న్ కావాలి కదా మనకు, దాన్ని విన్ చేస్తూ ఉంటాడనమాట. తన కొడుకు అయినటువంటి మురళి ఏమో వుడెన్ లూమ్ మీద వ్యూ చేస్తూ ఉంటాడు. జగతయ్యస్ వైఫ్ అండ్ డాటర్ ఇన్ లా డూ బాబిన్ విండింగ్. సో జగతయ్య వైఫ్ అలాగే తన కోడలు ఉంటుంది కదా, వీళ్ళిద్దరూ బాబిన్ని విన్ చేస్తూ ఉంటారనమాట. జగతయ్యస్ గ్రాండ్ చిల్డ్రన్ ఆర్ స్టడింగ్ ఇన్ స్కూల్స్. వీళ్ళ యొక్క మనవళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఎక్కడ చదువుతున్నారు, స్కూల్స్తో చదువుతున్నారనమాట. దెర్ ఈజ్ సమ్ వర్క్ లైక్ ర్యాపింగ్ డన్ కలెక్టివ్లీ బై గ్రూప్ ఆఫ్ వీవర్స్ ఆన్ స్ట్రీట్స్ ఆర్ అవుట్ సైడ్ ద హౌస్. సో ర్యాపింగ్ చేయాలి కదా, అటువంటి పనులు మొత్తం ఎక్కడ చేస్తారంటే ఇంటి బయటనో లేదంటే వీధుల్లో ఇటువంటి గ్రూప్ ఆఫ్ వీవర్స్ అంతా కలిసి ఈ వర్క్ని చేస్తూ ఉంటారు. సరే, ఇక్కడ ఒకసారి మీరు ఫిగర్ 9.4ని చూడండి. వీవింగ్ ఏ శారీ చూడండి, ఈ విధంగా మనకు శారీని వీవ్ చేస్తూ ఉంటారనమాట. ఇట్ ఈజ్ ఏ వుడెన్ లూమ్. అండ్ నెక్స్ట్ 9.5 విండింగ్ థ్రెడ్. జగతయ్య అని చెప్పుకున్నాం కదా, సో అతను అనమాట. చూడండి యార్ని ఏ విధంగా విండ్ చేస్తున్నాడో. His son Murali brings all the raw material, dyed silk, yarn, zari and design from master weaver and sometimes from cooperative society of which he is a మెంబర్. సో ఇక్కడ తన కొడుకు జగతయ్య అనేటువంటి ఈ వీవర్ అని చెప్పుకున్నాం కదా, సో తన కొడుకు అయినటువంటి మురళి వచ్చేసి కావాల్సినటువంటి మెటీరియల్స్ని మొత్తం తన మాస్టర్ అయినటువంటి వీవర్ ఉంటాడు కదా, మాస్టర్ వీవర్ నుంచి తెచ్చుకుంటాడు అనమాట. ఎటువంటి మెటీరియల్స్, డైడ్ సిల్క్ యార్న్ అండ్ నెక్స్ట్ జరీ కావాలి కదా, సో జరీ అలాగే కావాల్సినటువంటి డిజైన్స్ వీటన్నిటిని కూడా మాస్టర్ వీవర్ నుంచి సేకరిస్తాడు. సో సమ్ టైమ్స్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కూడా తెచ్చుకుంటారు అనమాట. ఎందుకంటే ఈ కోఆపరేటివ్ సొసైటీలో తను కూడా ఒక మెంబర్. ఫిగర్ 9.6 చూడండి, ఇక్కడ బాబిన్ విండింగ్ ఏ విధంగా చేస్తున్నారో లైక్ దిస్ అనమాట. At a time, Jagatayya gets raw materials to weave 8 sarees. The whole family has to work for 12 to 15 hours a day for nearly 50 days to weave 8 sarees. They get about 1200 rupees per saree for the work. సరే చూడండి, జగతయ్య 8 శారీస్కు సరిపడినటువంటి మెటీరియల్స్ని తెచ్చుకుంటాడనమాట. అంటే ఇక్కడ వాళ్ళ టోటల్ ఫ్యామిలీ రోజుకు 12 నుంచి 15 గంటల వరకు పనిచేస్తారు. దేనికి, ఒక శారీని నేయాలంటే. అంటే నియర్గా 50 డేస్ పడుతుందన్నమాట. 8 చీరల్ని నేయాలంటే 50 డేస్ పడుతుంది. సో ఒక్కొక్క చీరకు వాళ్ళకి వచ్చేటువంటి అమౌంట్ ఎంత అంటే 1200 రూపీస్ వస్తుంది. అంటే ఇక్కడ 1200 రూపీస్ ఒక శారీకి వస్తే 50 డేస్కు 8 శారీస్ వేస్తున్నారంటే 12 into 8 ఎంత వస్తుంది, 9600 రూపీస్ మాత్రమే వస్తుంది. ఎంతకు, 50 డేస్కు. 50 డేస్ అంటే నియర్లీ 1.5 month అని చెప్పుకోవచ్చు. ఇంకా 1.5 ఏం 2.5 దగ్గర అనమాట. అంటే 2 monthsకి వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయం ఎంత, 9600 ఆ విధంగా వస్తుంది. వీవింగ్ శారీ ఈజ్ ఏ హెరిడిటరీ ఆక్యుపేషన్ ఫర్ జగతయ్యస్ ఫ్యామిలీ. అంటే ఈ వీవింగ్ చేయడం ఏంటి అంటే వాళ్ళ వంశపర్యపరంగా వస్తున్నటువంటి ఆక్యుపేషన్ అనమాట. సో ఈ విధంగా మనం చాలా వరకు ఇంకా చూస్తూనే ఉంటాం. హ్యాండీక్రాఫ్ట్స్ పర్సన్స్ కావచ్చు, హ్యాండ్లూమ్ పర్సన్స్ కావచ్చు, వీళ్ళందరూ చాలా ట్రెడిషనల్ ఆక్యుపేషన్ చేస్తూ ఉంటారు. అంటే దీన్ని మనం హెరిడిటరీ ఆక్యుపేషన్ అని కూడా అనొచ్చు. సో ఇటువంటి ఫ్యామిలీస్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. The income Jagatayya's family gets from weaving ikat sarees is insufficient to run the family.
సో ఇక్కడ జగతయ్యస్కు ఫ్యామిలీ వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత అంటే చాలా తక్కువ అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ పోషించుకోవాలంటే సరిపడినటువంటి అమౌంట్ వస్తుందా అంటే నో. డ్యూరింగ్ మార్చ్ మే జగతయ్యాస్ ఫ్యామిలీ ఈజ్ ఏబుల్ టు వ్యూ ఓన్లీ ఎ ఫ్యూ అవర్స్ ఏ డే. ఇఫ్ దెర్ ఈజ్ హై టెంపరేచర్ thread will get cut. The whole family works only till afternoon during these days. Women are distressed a lot. They have to do weaving related works and also take care of the household chores, cooking food, fetching water and preparing children to go to school. సరే, ఈ మార్చు మేకు మధ్య ఉన్నటువంటి కాలంలో వీళ్ళు ఈ జగతయ్యాస్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, వీళ్ళు కేవలం తక్కువ గంటలు మాత్రమే పనిచేస్తారనమాట వ్యూ చేయడంలో. ఎందుకంటే ఒకవేళ టెంపరేచర్ ఈ మార్చు మేలో ఎక్కువగా టెంపరేచర్ ఉంటుంది, అంటే సమ్మర్ నియర్గా చెప్పుకోవచ్చు మనం. సో టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల మనం డై చేసి డ్రైడ్కి పెట్టింటాం కదా, అటువంటి థ్రెడ్ బ్రేక్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి చాలా తక్కువ గంటలు మాత్రమే పనిచేస్తూ ఉంటారు. సో టోటల్ ఫ్యామిలీ మొత్తం ఆఫ్టర్నూన్ వరకు మాత్రమే పనులు చేస్తారనమాట. సో ఇక్కడ ఈ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఉమెన్స్ చాలా స్ట్రెస్కు గురవుతుంటారు. ఎందుకంటే వీవ్కు రిలేటెడ్ వర్క్స్ చేయాలి, వీవింగ్కి సంబంధించినటువంటి రిలేటెడ్ వర్క్స్ చేయాలి, అలాగే ఇంటి పనులు చూసుకోవాలి, ఫుడ్ని కుక్ చేయాలి, అలాగే వాళ్ళకు వాటర్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే దూరం నుంచి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ వాళ్ళ పిల్లల్ని తయారు చేసి స్కూల్కి పంపాలి. ఎన్ని కష్టాలు చూడండి. సో మనకు తెలియదు, కానీ మనం మాత్రం చీరల్ని నేరుగా ఎంత ఉంటే అంత కొనేస్తున్నాం. Earlier, Jagatayya's family used to weave only for the cooperative society. The cooperative societies provide financial assistance through insurance in case of unexpected illness or death in the weaver's family. సో ఈ జగతయ్యాస్ ఫ్యామిలీస్ వచ్చేసి కేవలం కోఆపరేటివ్ సొసైటీస్కి మాత్రమే వ్యూ చేసేవాళ్ళు అనమాట. అంటే ఒకవేళ ఎందుకు అంటే ఈ కోఆపరేటివ్ సొసైటీస్ వచ్చేసి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తారనమాట ఇన్సూరెన్స్ ద్వారా. అంటే ఒకవేళ ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్గా మనకు అనారోగ్యం పాలైనా లేదా సడన్గా మరణించినా కూడా ఈ వీవర్స్ ఫ్యామిలీలోకి ఇన్సూరెన్స్ రావడం అనేది జరుగుతుంది. దే ఆల్సో హెల్ప్ ఇన్ గెట్టింగ్ లోన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్. సో ఈ విధంగా కోఆపరేటివ్ సొసైటీలో ఉండడం వల్ల వాళ్ళకు నిర్మించుకోవడానికి ఇల్లులు ఉంటాయి కదా, వాటికి లోన్ కూడా వస్తుందన్నమాట. దీస్ డేస్ కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ నాట్ గివింగ్ సఫిషియంట్ వర్క్. కానీ ఈ మధ్య కాలంలో కోఆపరేటివ్ సొసైటీ వచ్చేసి వాళ్ళకు సరిపడినటువంటి వర్క్ని ఇవ్వడం లేదనమాట. దే హ్యాడ్ టు లుక్ ఫర్ అడిషనల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ టు రన్ దేర్ ఫ్యామిలీస్. కాబట్టి ఈ సొసైటీ మీదే డిపెండ్ కాకుండా ఇతర పనుల మీద కూడా డిపెండ్ అవుతున్నారనమాట. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవాలి కదా, అందుకని. సిన్స్ ఏ మాస్టర్ వీవర్ ఇన్ పోచంపల్లి అగ్రీడ్ టు గివ్ వర్క్ అండ్ ద పేమెంట్ ఫర్ వర్క్ వుడ్ సప్లిమెంట్ హిస్ ఇన్కమ్ ఫర్ ఫ్యామిలీ. సో ఇక్కడ ఈ మాస్టర్ వీవర్ ఉంటాడు కదా, సో మా పోచంపల్లిలో ఉన్నటువంటి మాస్టర్ వీవర్ ఏమో పని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు అనమాట. అలాగే ఈ ఫ్యామిలీకు సరిపడినటువంటి ఇన్కమ్ సప్లిమెంట్ని కూడా పేమెంట్ రూపంలో ఇవ్వాలనుకున్నాడు. జగతయ్యాస్ ఫ్యామిలీస్ బిగాన్ వీవింగ్ ఇక్కత్ శారీస్ ఫర్ ద మాస్టర్ వీవర్. సో ఈ జగతయ్యాస్ ఫ్యామిలీస్ తిరిగి మళ్ళీ వీవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవరి కోసం? మాస్టర్ వీవర్ కోసం. ఎటువంటి శారీస్? ఇక్కత్ శారీస్. Jagatayya has not given up the membership with the cooperative society and hopes that it will improve its functioning in the coming days. సో ఈ జగతయ్య మాత్రం మెంబర్షిప్ ఉన్నాడు కదా కోఆపరేటివ్ సొసైటీలో, దాన్ని మాత్రం వదులుకోలేదన్నమాట. ఏమన్నా ఫ్యూచర్లో ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉండొచ్చేమో అని చెప్పి నమ్మకంతో తన యొక్క మెంబర్షిప్ని కోల్పోలేదు. వీవర్స్ ప్రాబ్లమ్స్ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్. సో ఈ మగ్గం నేసే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ కమ్యూనిటీ కోఆపరేటివ్ సొసైటీస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ద సెకండ్ లార్జెస్ట్ నంబర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ ఇన్ ద కంట్రీ. మన భారతదేశంలో చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ నంబర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అనమాట. అంటే హ్యాండ్లూమ్స్ తయారు చేయడంలో 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్ ఓన్లీ టు బెంగాల్. అంటే వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్. సో
ఇటువంటి బిడ్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వచ్చి చూడండి. మనకు ఇండియాలో లార్జెస్ట్ హ్యాండ్లూమ్స్ ఫస్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, సెకండ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. హ్యాండ్లూమ్ వీవర్స్ ఆర్ ఫేసింగ్ ఏ సీరియస్ ప్రాబ్లం. ఈ మగ్గం వేసే వాళ్ళు చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారనమాట. దే ఫేస్ ఏ స్టిఫ్ కాంపిటీషన్ ఫ్రమ్ పవర్ లూమ్ అండ్ మిల్ మేడ్ క్లాత్. దీస్ ఆర్ చీపర్ యాజ్ దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఆన్ మషీన్స్ అండ్ ఆల్సో బికాస్ దే యూజ్ సింథటిక్ యాన్ విచ్ కాస్ట్ మచ్ లెస్ దాన్ కాటన్ ఆర్ సిల్క్. సో వీళ్ళు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం ఏంటి అంటే కాంపిటీషన్ అనమాట. అంటే పవర్ లూమ్స్ని యూజ్ చేసుకొని తయారు చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు యొక్క కాంపిటీషన్ ఎదుర్కొంటున్నారు. అంటే వీళ్ళు ప్రొడ్యూస్ చేసేటువంటి మెటీరియల్స్ ప్రొడక్షన్స్ అన్నీ చాలా చీప్గా ఉంటాయి అన్నమాట. అంటే కానీ ఇక్కడ యూజ్ చేసేటువంటి క్లాత్ ఎలా ఉంటుంది, చాలా సింథటిక్ యార్న్ ఉంటుంది. అంటే ఈ సింథటిక్ యార్న్ కాస్ట్ ఎంత ఉంటుందంటే చాలా తక్కువగా ఉంటుంది దేంతో పోల్చుకుంటే, కాటన్ అండ్ శారీస్తో పోల్చుకుంటే. కాబట్టి ఈ చీప్గా కొనేటువంటి పర్సన్స్ కూడా చాలా ఎక్కువగా అవ్వకపోవడం వల్ల వీళ్ళకు చాలా లాస్ జరిగిపోతుంది అనమాట. ఈవెన్ దో ఇట్ ఈస్ పాపులర్ డ్యూ టు ఇట్స్ హై క్వాలిటీ అండ్ యూనిక్ బ్యూటీ, ద పోచంపల్లి శారీ సీమ్స్ టు బీ ఎక్స్పెన్సివ్ బట్ ద వీవర్స్ ఆర్ నాట్ గెట్టింగ్ గుడ్ రేట్ డ్యూ టు మిడిల్ మెన్స్ ఇన్వాల్వ్మెంట్. సరే, ఈ పోచంపల్లి ఇవి మనం యూనిక్ యార్న్ అని చెప్పుకున్నాం, యూనిక్ డిజైన్స్ కలిగి ఉంటాయని చెప్పుకున్నాం. అంటే ఆ విధంగా యూనిక్గా ఉండడం వల్ల, అలాగే వీటి యొక్క క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో అందుకని చెప్పి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. కానీ ఈ మిడిల్ మెన్స్ ఉంటారు కదా ఇన్వాల్వ్మెంట్లో, వీళ్ళకు అంటే ఈ మిడిల్ మెన్ మధ్యస్థుల వల్ల ఈ వీవర్స్కు ఎటువంటి ఇన్కమ్ అనేది, సరైనటువంటి ఇన్కమ్ అనేది రావడం లేదనమాట. దేనికి అంటే మధ్యస్థులు ఏదో సెటిల్మెంట్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు మోసపోతున్నారు. ద బయర్స్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ వీవర్స్ డు నాట్ హ్యావ్ ఎనీ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ దెమ్. అంటే ఇక్కడ కొనుగోలుదారులు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా చాలా వరకు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉంటాయో అన్ని షాప్స్కి తిరిగేస్తుంటారు. కానీ డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారా అంటే వీవర్స్కు అవ్వరు. Fashions in the cities change fast and it is difficult for the viewers to know what kind of designs are in demand, and they have to rely on middlemen to know about the designs in vogue and change their designs accordingly. అంటే మనం సిటీస్లో చాలా వరకు ఫ్యాషన్స్ అనేవి ఈ 10 డేస్లో కొన్ని ఉంటే ఇంకా 10 డేస్కు కొత్త కొత్త డిజైన్స్ వచ్చేసి ఉంటాయి. అంటే ట్రెండ్ కూడా ఎలా అయిపోతుందంటే చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఇటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్సన్స్కు, వీవర్స్కు ఏ డిమాండ్ ఉందో తెలుస్తుందా అంటే తెలియదు. వీళ్ళకు తెలియాలంటే కేవలం మధ్యస్థులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారానే తెలియాలన్నమాట. సో వాళ్ళని బేస్ చేసుకొని, వాళ్ళ ప్రకారం ఆ డిజైన్స్ని బేస్ చేసుకొని వీళ్ళు వీవ్ చేయడం జరుగుతుంది. They have to depend on middlemen for getting raw materials like cotton or silk yarns, as these are produced in far away centers. సో ఈ వీవర్స్ వచ్చేసి ఎవరి మీద డిపెండ్ అవుతారంటే మిడిల్ మెన్స్ మీద డిపెండ్ అవుతారు అనమాట. ఎందుకంటే ఈ ట్రెండ్స్ ఫాలో అయ్యే కొద్దీ ఎటువంటి మెటీరియల్స్ కావాలి, ఎటువంటి యార్న్ కావాలి, అలాగే ఎటువంటి కలర్స్ ఉండాలి, ఇవన్నీ రా మెటీరియల్స్ వీటన్నిటిని కూడా ఎక్కడ కొంటారు అంటే సెంటర్స్ నుంచి కొంటారనమాట. This gives the middlemen an important position in the handloom industry and they try to get the largest share of the price paid by the buyers of the sarees. సో ఇక్కడ ఈ మిడిల్ మెన్కు హ్యాండ్లూమ్ ఇండస్ట్రీలో ఉండేటువంటి పొజిషన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్ అన్నమాట. సో వీళ్ళకు వచ్చేటువంటి ప్రైస్లో షేర్ చాలా ఎక్కువగానే ఉంటుంది. అంటే ఎవరు కొంటున్నారు, ఈ శారీస్ని బయర్స్ కొనడం వల్ల ఈ ప్రైస్లో లార్జెస్ట్ షేర్ ఎవరికి పోతుంది అంటే మిడిల్ మెన్కే పోతుంది. In order to overcome these problems, the weavers are encouraged to form cooperative societies. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ని వీళ్ళు ఓవర్కమ్ చేసుకోవాలి అనుకుంటే వీళ్ళు ఖచ్చితంగా ఏం ఫామ్ చేసుకోవాలి, కోఆపరేటివ్ సొసైటీని ఫామ్ చేసుకోవాలన్నమాట. The cooperative societies are meant to help the weavers in buying raw materials at a low price and to arrange for marketing of their cloth. అంటే ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఏ విధంగా సహాయపడతారంటే వీవర్స్కు కావాల్సినటువంటి రా మెటీరియల్స్ కొనుక్కోవడానికి తక్కువ ప్రైస్లో
కొనుక్కోవడానికి సహాయపడతాయన్నమాట. అలాగే ఏమన్నా కావాల్సినటువంటి మార్కెటింగ్ అరేంజ్మెంట్స్ని కూడా వీళ్ళు సెటిల్ చేయగలరు. ఏవి? కోఆపరేటివ్ సొసైటీస్. దిస్ రెడ్యూసెస్ దెర్ డిపెండెన్స్ అపాన్ మిడిల్ మెన్ అండ్ ట్రేడర్స్. సో ఈ విధంగా చేసినట్టయితే, ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనే వాటిని ఎంకరేజ్ చేసుకున్నట్టయితే మిడిల్ మెన్కు అలాగే ట్రేడర్స్ మీద డిపెండ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉండవు. ద కోఆపరేటివ్ సొసైటీస్ షుడ్ హెల్ప్ ద వీవర్స్ బై ట్రైనింగ్ ఇన్ న్యూ డిజైన్స్. అంటే ఈ కోఆపరేటివ్ సొసైటీస్ వచ్చేసి వీవర్స్కు చాలా వరకు ఈ ట్రైనింగ్ బేస్ చేసుకొని న్యూ డిజైన్స్ చెప్పడం వల్ల వీళ్ళకు ప్లస్ పాయింట్స్ కూడా ఉంటాయన్నమాట. However, nowadays a large section of weavers in many other parts of Andhra Pradesh also do not get sufficient work from cooperative societies. సో ప్రస్తుత కాలంలో మన ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు వీవర్స్ ఉన్నారు కదా, వీళ్ళకు సఫిషియెంట్ వర్క్ అనేది రావడం లేదనమాట. ఎక్కడి నుంచి? కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి. ఇన్ సమ్ కోఆపరేటివ్ సొసైటీస్ వీవర్స్ ఆర్ నాట్ గివెన్ ఎనీ రోల్ ఇన్ డెసిషన్స్ రిగార్డింగ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ సేల్ ఆఫ్ క్లాత్ మెటీరియల్స్. ఇంకా కొన్ని సొసైటీస్లో చూసుకున్నట్టయితే, ఇంకా కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్లో చూసుకున్నట్టయితే వీవర్స్ యొక్క పాత్ర ఏ విధంగా లేదనమాట. అంటే ఎటువంటి మెటీరియల్స్ కావాలి, ఎటువంటి క్లాత్ కావాలనేటువంటి డెసిషన్స్ ఉంటాయి కదా, వీళ్ళు తీసుకోవడానికి ఎటువంటి ఛాన్సెస్ ఇవ్వడం లేదనమాట. They do not provide opportunities for weavers to produce sarees to suit the changing preferences of consumers. అంటే ఈ వీవర్స్కు ఎటువంటి ఆపర్చునిటీస్ రావడం లేదు. ఎవరు కల్పించడం లేదు? కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్ కలిగించడం లేదు. అంటే కన్స్యూమర్స్ యొక్క ప్రిఫరెన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రొడ్యూస్ చేసేటువంటి శారీస్కు ఎటువంటి ఆపర్చునిటీస్ ఇవ్వడం లేదు. This has once again pushed the weavers into the clutches of the middlemen and traders. మళ్ళీ ఈ విధంగా ప్రాబ్లం రావడం వల్ల మళ్ళీ వీళ్ళు ఎవరి మధ్య ఇరుక్కుంటున్నారంటే ట్రేడర్స్ మధ్య అలాగే మిడిల్ మెన్స్ మధ్య ఇరుక్కోవడం జరుగుతుంది. A large amount of handloom cloth materials in Andhra Pradesh are produced and marketed by master weavers. సో మన ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు హ్యాండ్లూమ్ మెటీరియల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయన్నమాట. అలాగే వీటిని ఎవరి ద్వారా మార్కెట్ అవుతున్నాయంటే మాస్టర్ వీవర్స్ ద్వారా అలాగే మర్చెంట్స్ ద్వారా మార్కెటెడ్ అవుతున్నాయి. ద మాస్టర్ వీవర్స్ అండ్ మర్చెంట్స్ ప్రొక్యూర్ ఆల్ ద రా మెటీరియల్స్ అండ్ సప్లై దెమ్ టు వీవర్స్ అండ్ కలెక్ట్ ద ఓవెన్ క్లాత్. ఈ మాస్టర్ వీవర్స్ కావచ్చు అలాగే మర్చెంట్స్ వీళ్ళందరూ కూడా కావాల్సినటువంటి రా మెటీరియల్స్ వీటన్నిటిని కూడా వీవర్స్కు సప్లై చేస్తారనమాట. సో ఈ విధంగా వాళ్ళు వీవ్ చేసిన తర్వాత ఈ వీవ్ చేసినటువంటి ఓవెన్ క్లాత్ని వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దే దెన్ సెల్ దీస్ మెటీరియల్స్ టు హోల్సేల్ క్లాత్ సెల్లర్స్. సో ఈ విధంగా వీళ్ళు తీసుకున్నటువంటి మెటీరియల్స్ మొత్తము హోల్సేల్ క్లాత్ సెల్లర్స్ ఉంటారు కదా, వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. దే పే ఏ స్టిపులేటెడ్ అమౌంట్ యాజ్ వేజెస్ ఫర్ ద వీవింగ్ వర్క్. సో కేవలం వాళ్ళు వీవ్ చేసినందువలన కేవలం ఆ కూలీని మాత్రమే ఇస్తున్నారనమాట. మెనీ మాస్టర్ వీవర్స్ ఆల్సో ప్రొవైడ్ లోన్ టు వీవర్స్ టు సెటప్ లూమ్, బై అదర్ టూల్స్ అండ్ రెస్ట్రిక్ట్ దెమ్ నాట్ టు వీవ్ శారీస్ ఫర్ అదర్ మాస్టర్ వీవర్స్. సో చాలా వరకు ఈ మాస్టర్ వీవర్స్ వచ్చేసి లోన్ ఇస్తున్నారు వీవర్స్కు. లూమ్ కావాలన్నా లేదా ఇతర టూల్స్ కావాలన్నా లూమ్ ఇస్తున్నారు, కానీ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. అంటే మీరు ఇతరుల మాస్టర్ వీవర్స్కు ఏ విధంగా కూడా శారీస్ని వీవ్ చేయకూడదు, మాకు మాత్రమే వీవ్ చేసి ఇవ్వాలి అన్నటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారనమాట. దే ఆల్సో డిసైడ్ ద వేజెస్ ఫర్ ద వర్క్ డన్ బై ద వీవర్స్. సో అలాగే వేజెస్ ఎంత ఇవ్వాలి కూలీ అని చెప్పి ఈ విధంగా కూడా డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. Since they are interested in raising their incomes, it is natural for them to look for ways to pay less to the weavers. సో వాళ్ళ యొక్క ఇన్కమ్స్ని పెంచుకోవడానికి వీవర్స్కు చాలా తక్కువగా పే చేస్తున్నారనమాట. డిస్ట్రెస్డ్ వీవింగ్ ఫ్యామిలీస్ షుడ్ బి ప్రొవైడెడ్ వర్క్ ఫ్రమ్ కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ సేవ్డ్ ఫ్రమ్ ద మాస్టర్ వీవర్స్. సో ఈ విధంగా డిస్ట్రెస్ అయినటువంటి వీవింగ్ ఫ్యామిలీస్ వచ్చేసి చాలా వరకు కోఆపరేటివ్ సొసైటీస్ నుంచే వర్క్ని ప్రొవైడ్ చేసుకుంటున్నారనమాట. ఎందుకంటే ఈ మాస్టర్ వీవర్స్ నుంచి సేవ్గా ఉండడం వరకు. ఎందుకంటే ఈ మాస్టర్ వీవర్స్ జస్ట్ కూలీని మాత్రం ఇవ్వగలుగుతున్నాడు. అంటే సర్టెన్ కూలీ ఎక్స్పెక్ట్ చేసినా కూడా రావడం లేదనమాట. సో ఇన్ని కష్టాలు ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఎవరు ఇక్కడ
ప్రాఫిట్ అవుతున్నారు అంటే మధ్యస్థులు, అలాగే ట్రేడర్స్ అండ్ మర్చెంట్స్ అనమాట. సో కష్టం ఎవరిది? వీవర్స్ది. సో మీరు కూడా అంటే మీ ఫ్యామిలీ పర్సన్స్ ఎవరో ఒకడు వీవర్స్ కావచ్చు. సో మీకు తెలిసే ఉంటుంది ఆ కష్టం ఎలా ఉంటుందో. లిస్ట్ ద రా మెటీరియల్స్ అండ్ టూల్స్ యూజ్ టు మేక్ ఇక్కత్ శారీస్. సో లెసన్ మొత్తం విన్నారు కదా. సో ఇక్కత్ శారీస్కి తయారు చేసేటువంటి మెటీరియల్స్ ఏవేవి, అలాగే ఇందులో యూజ్ చేసేటువంటి టూల్స్ ఏంటి అని అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్, వై జగతయ్యాస్ ఫ్యామిలీ హ్యాస్ బిగన్ టు వ్యూ ఫర్ ఏ మాస్టర్ వీవర్. ఎందుకు జగతయ్యాస్ ఫ్యామిలీస్ వచ్చేసి మళ్ళీ తిరిగి మాస్టర్ వీవర్ దగ్గరనే వ్యూ చేయడానికి ఒప్పుకున్నారు అంటే, ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఏమో వర్క్ని ప్రొవైడ్ చేయడం లేదు సరిగ్గా. కాబట్టి మళ్ళీ తిరిగి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఈ మాస్టర్ వీవర్స్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే మన లైఫ్ సర్వైవ్ కావాలంటే ఖచ్చితంగా మనం ఎవరి కింద ఒకరు బతకాల్సిందే కదా అంటారు కదా, అది అన్నమాట. కీవర్డ్స్. సో ఈ లెసన్లో మనకు కీవర్డ్స్ ఏంటి? రా మెటీరియల్స్ కావాలి. అండ్ నెక్స్ట్ ఇందులో మెయిన్ ఏంటి అంటే ఇక్కత్. అండ్ నెక్స్ట్ ప్యాటెంట్, టై అండ్ డై, ర్యాప్ అండ్ వెఫ్ట్, నెక్స్ట్ ఎరుక చెప్పుతా, కోఆపరేటివ్ సొసైటీస్. దీస్ ఆర్ ద కీవర్డ్స్ ఇన్ దిస్ లెసన్. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఐ విల్ క్లియర్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.